హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఏ కర్రీ లేనప్పుడు, ఏమీ తోచినప్పుడైతే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి మీకు. అదేనండి పొటాటో రైస్. పొటాటో రైస్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకు కావలసిన కొన్ని పొటాటోస్ను ఒక 4 లేదా 5 పొటాటోస్ని అయితే శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పొటాటో రైస్ అయితే చాలా ఈజీగా అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. నేనైతే ఒక 5 పొటాటోస్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను. అయిపోయిందండి కట్ చేయడము. ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఫస్ట్ బౌల్ వేడెక్కిందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంతమంది అయితే ఈ ఆయిల్లో పొటాటోస్ను ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకుంటారండి. నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా జీలకర్ర, ఆవాలు వేసానండి ఆయిల్లో. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న పొటాటో ముక్కలను ఇందులో వేసేయాలి. ఈ పొటాటోస్ ముక్కలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మంచిగా మగ్గాలండి. చూడండి ఎలా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి మారిపోతున్నాయో. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. పొటాటో ముక్కలైతే మంచిగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. మంచిగా ఉడకాలండి బాగా ఆయిల్లో. మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో 1 టీ స్పూన్ కారం వేసానండి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 టీ స్పూను ధనియాల పౌడర్ అయితే వేసానండి. మీకు ఇష్టమైతే మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులో వేసేయాలండి. రైస్ మొత్తం మంచిగా మిక్స్ చేయాలండి ఇందులో.
రైసు పొటాటో ముక్కలు అన్నీ మంచిగా మిక్స్ కావాలండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఎలా మిక్స్ అయిపోయాయో. ఇప్పుడు మనము ముందుగా కొత్తిమీరను తరిగి కడిగి పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న కొత్తిమీరను ఇప్పుడు పైన చల్లుకోవాలి. రైస్లో కొంచెం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఓకే, పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా సర్వ్ చేసుకొని తింటే వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్.